హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. లెట్స్ కంటిన్యూ విత్ ద JN2K పైథాన్ ల్యాబ్ క్వశ్చన్స్. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 31 కోసం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే, రైట్ ఏ పైథాన్ క్లాస్ టు రివర్స్ ఎ స్ట్రింగ్ వర్డ్ బై వర్డ్. సో మనం ఒక స్ట్రింగ్ని పంపించాలి. ఆ స్ట్రింగ్ని రివర్స్ చేసి వర్డ్ బై వర్డ్ రివర్స్ చేసి దాన్ని అవుట్పుట్గా జనరేట్ చేయాలి. సో ఇది మొత్తాన్ని ఒక క్లాస్ని క్రియేట్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? లెట్స్ క్రియేట్ ఏ క్లాస్. ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఏ క్లాస్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి మనమే ఒక క్లాస్ నేమ్ తీసుకుందాం. మీనింగ్ఫుల్గా ఉండేది స్ట్రింగ్ రివర్సర్ అనే ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను. అండ్ దీనికి ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేద్దాం. ఒక వేరియబుల్ తీసుకుందాం, రివర్సర్ ఈక్వల్ టు ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసాను. ఓకే, అండ్ ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం. బై డిఫాల్ట్ ఎవ్రీ క్లాస్ హ్యాస్ అన్ ఇనిట్ కన్స్ట్రక్టర్. సో ఇనిట్ బై డిఫాల్ట్ సెల్ఫ్ పారామీటర్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకోవాలి. లెట్స్ టేక్ ఇన్పుట్ స్ట్రింగ్. ఇన్పుట్ స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాం. దీనికి మనం ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చిన అవుట్పుట్ ఇక్కడి నుంచి ఇచ్చిన ఇన్పుట్ అనేది ఈ స్ట్రింగ్లో స్టోర్ అవ్వాలి. ఓకేనా? సో లెట్స్ టేక్ అన్ ఇన్పుట్ ఫస్ట్. ఇన్పుట్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు యూజర్ నుంచి కూడా ఇన్పుట్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గానే ఇచ్చేస్తున్నాను. ఓకేనా? లెట్స్ టేక్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఈ ఇన్పుట్ని మనం ఈ ఆబ్జెక్ట్లోకి పాస్ చేస్తున్నాం. ఫైన్. సో ఇప్పుడు ఈ ఇన్పుట్, ఈ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ ప్రోగ్రామింగ్, ఈ స్ట్రింగ్ అనేది ఈ ఇన్పుట్ స్ట్రింగ్లోకి మనం పంపిస్తున్నాం. దీన్ని హోల్డ్ చేయడానికి ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. సేమ్ ఇన్పుట్ స్ట్రింగ్ అనే నేమ్ తీసుకున్నాను. వీ కెన్ టేక్ ఎనీ అదర్ నేమ్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇచ్చిన స్ట్రింగ్ని రివర్స్ చేయాలి కదా. సో దీనికి ఇంకొక మెథడ్ని క్రియేట్ చేద్దాం. డెఫ్ రివర్స్ వర్డ్స్ సెల్ఫ్. ఓకే, సో దీంట్లో లాజిక్ ఏం ఇంప్లిమెంట్ చేస్తానో ఐ షో యూ హియర్. ఇది ఇలానే ఉండేయండి. సో ఈ ఇన్పుట్ ఉంది కదా. సో లెట్స్ టేక్ దిస్ ఇన్పుట్. ఫస్ట్ ఈ స్ట్రింగ్ని మనం స్ప్లిట్ చేద్దాం. వర్డ్స్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. వర్డ్స్ ఈక్వల్ టు ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఓకే, సో ఇప్పుడు వర్డ్స్ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది? ఇచ్చిన ఇన్పుట్కి మనం స్ప్లిట్ మెథడ్ అప్లై చేస్తే ఏమొస్తుంది? ఇదన్నీ కూడా స్ప్లిట్ అయిపోయి మనకు ఒక లిస్ట్ని రిటర్న్ చేస్తుంది కదా. సో లెట్స్ రన్ దిస్. చూసారా, ఒక లిస్ట్ జనరేట్ అయిపోయింది. సో ఆ ఒక లిస్ట్ని మనం ఎలా రివర్స్ చేయొచ్చు? చాలా వేస్గా మనం రివర్స్ చేయొచ్చు కదా. సో మనం ఇక్కడ నేను ::-1 అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఈ లిస్ట్ అనేది రివర్స్గా ప్రింట్ అవుతుంది, రైట్? సో లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా, లిస్ట్ అనేది రివర్స్లో ప్రింట్ అయింది. అండ్ మనకి ఇప్పుడు మొత్తం ఒక స్ట్రింగ్ లాగా రావాలి కాబట్టి దీన్ని మనం జాయిన్ చేస్తాం. డాట్ జాయిన్. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా, లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్. ఇక్కడ మనం ఒక స్పేస్ ఇస్తే మనకి స్పేసెస్తోని ఈచ్ వర్డ్ క్లియర్గా వచ్చేస్తుంది. లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఈజీ వెరీ ఇన్ పైథాన్. సో ఇచ్చిన స్ట్రింగ్ అనేది మొత్తం రివర్స్ అయిపోయి వర్డ్ వైజ్గా రివర్స్ అయిపోయి మనకు వచ్చేసింది. చూసారా, సో ఈ లాజిక్ని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. దట్స్ ఇట్. క్లియర్? లాజిక్ అర్థమైంది కదా. లెట్స్ కాపీ పేస్ట్ దిస్. ఇక్కడ వర్డ్స్, ఇక్కడ ఈ ఇన్పుట్ బదులు సెల్ఫ్ డాట్ ఇన్పుట్ స్ట్రింగ్ ఇది మనం తీసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రింట్ బదులు మనం సింపుల్గా రిటర్న్ ఇవ్వచ్చు. రిటర్న్. ఓకే, దట్స్ ఇట్. ఓకేనా? నౌ లెట్స్ కాల్ దిస్ మెథడ్. యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ మనం ఈ రివర్స్ వర్డ్ అనే మెథడ్ని కాల్ చేద్దాం. రివర్సర్ డాట్ రివర్స్ వర్డ్స్. దట్స్ ఇట్. ఇప్పుడు మనకి అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ నేను ప్రింట్ చేయలేదు కదా, నాకు అందుకే అవుట్పుట్ రాలేదు. లెట్స్ యూస్ ప్రింట్ స్టేట్మెంట్. ఫైన్. నౌ లెట్స్ రన్. లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఈజీ వెరీ ఇన్ పైథాన్. పర్ఫెక్ట్. ఇచ్చిన స్ట్రింగ్ అనేది రివర్స్లో ప్రింట్ అయిపోయింది. సో ఇంతే, సింపుల్. క్లియర్గా అర్థమైంది కదా క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తామని చెప్పి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.